భారత తీర ప్రాంతం అనూహ్యమైన ఛాలెంజ్ని ఫేస్ చేయబోతోందా? సముద్ర తీరం వెంబడున్న 20 కోట్లకు పైగా జనాభా ఇప్పుడు ప్రకృతి సిద్ధంగా ఎదురవుతున్న సవాల్ని ఎదుర్కోక తప్పదా? ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలు అయితే భౌగోళికంగానే కాదు, ఆర్థికంగా కూడా ఊహించినంత టఫ్ అండ్ స్టిఫ్ ఛాలెంజ్ ముంగిట్లో ఉన్నాయా? ఏంటి సంగతి? శాటిలైట్ బేస్డ్గా సంవత్సరాల తరబడి భారత తీర ప్రాంతాన్ని, భౌగోళిక స్వభావాన్ని స్టడీ చేసిన సర్వే చెప్తున్న వివరాలు చూస్తే ఆందోళన కలుగుతుంది. దాంతోపాటు ఖచ్చితంగా ఆలోచన నిద్ర లేవాల్సిన సమయం ఇది అని అనిపించక మాంతం. ఇంతకీ ఏంటా సర్వే? ఏం చెబుతోంది ఆ సర్వే? భారత తీర ప్రాంతానికి అంత ఛాలెంజ్ ఉంది అంటే తీర ప్రాంతానికి ఆనుకుని 1000 కిలోమీటర్లకు పైగా భూభాగం ఉన్న ఆంధ్రప్రదేశ్కి ఇంకెన్ని ఛాలెంజెస్ ఉంటాయి? పైగా ఆర్థికంగా కూడా ఛాలెంజెస్ ఉన్నాయి అని చెప్పడంలో ఆంతర్యం ఏంటి? వేలు కాదు లక్షల కోట్లు పెట్టుబడులు ఒకచోటే మోహరించేందుకు సిద్ధమవుతున్న టైంలో నేను చెప్పబోతున్న సర్వే ఏపీ దృష్టి పెట్టి తీరాల్సిన ప్రయారిటీస్లో టాప్ ప్లేస్లో ఉందా? చెక్ చేద్దామా వాస్తవాలేంటో? వర్టికల్ ల్యాండ్ మోషన్ అండ్ హ్యూమన్ ఎక్స్పోజర్ అక్రాస్ ఇండియాస్ కోస్టల్ రీజియన్స్ అని ఒక సర్వే దేశంలో ఉన్న భౌగోళిక తీర ప్రాంత పరిస్థితుల్ని క్షుణ్ణంగా స్టడీ చేసింది. ఎలా స్టడీ చేసింది? శాటిలైట్ పిక్చర్స్ ఆధారంగా వాస్తవాలు ఏళ్ల తరబడి సేకరించింది, మార్పుల్ని గమనించింది. అలాగే మట్టి స్వభావంలో వస్తున్న మార్పుల్ని సైంటిఫిక్గా నిర్ధారించేందుకు ప్రయత్నం చేసింది. వరల్డ్ రినౌండ్ యూనివర్సిటీస్ అన్ని ఈ సర్వేలో పార్టిసిపేట్ చేసి తేల్చిన నిజాలు ఎలా ఉన్నాయి అంటే, ఇండియా దృష్టి పెట్టి తీరాల్సిన అంశాల్లో ఈ కోస్టల్ ఛాలెంజ్ అనేది అతి ముఖ్యమైనది అని చెప్తున్నట్టుగా ఉన్నాయి. ఎందుకని? కోస్టల్ కి, తీర ప్రాంతానికి ఆనుకుని 100 కిలోమీటర్ల దూరంలో భారతదేశ జనాభాలో 21 కోట్ల మందికి పైగా ఉన్నారట. ప్రపంచంలో ఎక్కడ ఇంతమంది జనాభా తీరానికి ఆనుకుని ఉండరు. నాతో పాటు మీలో కూడా చాలా మంది తీరానికి దగ్గర నుంచి ఉన్న ప్రాంతాల నుంచి వచ్చి ఉంటారు కదా. ఎంత ఆహ్లాదం ఉంటుందో ఇవాళ రేపట్లో. ప్రకృతి సిద్ధంగా అంతే ఛాలెంజింగ్ కూడా అయిపోయింది కదా కోస్టల్ రీజియన్. ఎందుకని? గ్లోబల్ వార్మింగ్ పెరుగుతూ ఉంది, కోత పెరుగుతూ ఉంది, రకరకాల సవాళ్ళు వస్తున్నాయి. మైనింగ్ లాంటి పరిస్థితులు కోస్టల్ ఏరియాస్కి కొత్త ఛాలెంజెస్ అయిపోయినాయి కదా. అందుకోసమే ఈ సర్వే చాలా విషయాల్ని లోతుగా స్టడీ చేసినట్టుగా కనపడింది. ఇండియన్ కోస్టల్ తీరంలోట కోత అనేది చాలా వేగంగా జరుగుతుందట. ఎంత వేగంగా జరుగుతుందయ్యా అంటే, ఏడాదికి 44 మిల్లీమీటర్ల మేర ప్రాంతం కోతకు గురవుతోందట. ఇటు పక్కన వెస్ట్లో అహ్మదాబాద్ దగ్గర నుంచి దిగువన కొచ్చి లాంటి ప్రాంతాల దగ్గర నుంచి ఇటువైపు తూర్పు తీరానికి వస్తే తమిళనాడులో కొన్ని ప్రాంతాల దగ్గర నుంచి ఏపీలో కాకినాడ లాంటి ప్రాంతాలు ఈ కోతకి వేగంగా గురవుతున్న ప్రాంతాల్లో ఉన్నాయట. కాకినాడలో 30 మిల్లీమీటర్లకు పైగా కోత వేగం ఉంది సంవత్సరానికి. ఇవాళ రేపట్లో పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు కాకినాడలో కోతని నిరోధించేందుకు చర్యలు తీసుకుంటున్నాం అని రిటైనింగ్ వాల్స్ లాంటివి ప్రారంభోత్సవం చేయటమో, కడతామని చెప్పడమో చూస్తూ ఉన్నాం కదా. మరి ఇలాంటి చిన్నపాటి ప్రయత్నాలు ఆపగలవా? ముందు జాగ్రత్త చర్యలు ఏం తీసుకోవాలి అంటే, ఈ సర్వే చాలా విస్తృతమైన విషయాల్ని, మనం చేసుకోవాల్సిన వ్యూహాత్మకమైన మార్పుల్ని మన ముందుకు తెచ్చినట్టుగా అనిపించింది. కోస్టల్ ప్రాంతాల్లో కోతకు గురి అయితే గనక తీర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించటమా, ఎట్లాగా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఎలాంటి వ్యూహం కావాలి అనేది ఖచ్చితంగా ఆలోచించి తీరాలి. ఎందుకంటే సముద్ర మట్టం పెరుగుతుంది అనుకోండి గ్లోబల్ వార్మింగ్ వల్ల, అది ఒక రాష్ట్రమో ఒక జిల్లా స్థాయిలోనో హ్యాండిల్ చేయాల్సిన ఇష్యూ కాదు కదా, వరల్డ్ వైడ్ సినారియో అది. అందుకనే ఆల్టర్నేటివ్ చూడాల్సిందే కదా. ఇక ఆ తర్వాత కోస్టల్ ఛాలెంజ్తో పాటు నేల స్వభావంలో దేశంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి అనే విషయాన్ని కూడా ఈ సర్వే స్టడీ చేసింది. ఇండియా అనేది డెల్టా భూభాగాలతో ఏర్పడిన ప్రాంతం కదా. డెల్టాల్లో ఎంత పుష్కలంగా పంటలు పండుతాయో అంతే ఛాలెంజింగ్ గా సిచ్యువేషన్స్ మారిపోతున్నాయి అని ఈ స్టడీ మనకి చెప్తా ఉంది. పైన గంగా బ్రహ్మపుత్ర డెల్టా దగ్గర నుంచి కింద కావేరీ డెల్టా వరకు మధ్యలో చాలా డెల్టాలు ఉన్నాయి కదా. మరీ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది మన కృష్ణా గోదావరి డెల్టాల గురించి కదా. గోదావరి డెల్టా రీజియన్ లో పరిస్థితులు మారుతూ ఉండటం వల్లే కాకినాడ ప్రాంతంలో కోత వేగంగా జరుగుతోందట. అంటే ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ఓషన్ కరెంట్స్, సముద్ర ప్రవాహం వల్ల మాత్రమే కాదు, డెల్టా భూభాగంలో వస్తున్న మార్పులు కూడా కంజైండ్ అయ్యి ఈ రెండు కలిసి కోత ఎక్కువ జరుగుతోందట. ఎందుకు డెల్టాలో కోత ఎక్కువ జరుగుతుంది అంటే, డెల్టా అంటే మనకి తెలుసు కదా, జాగ్రఫీలో చదువుకుని ఉంటాము, కొంత అవగాహన ఉన్న వాళ్ళకి అర్థమైపోతుంది ఈజీగానే. వందల కాదు వేల ఏళ్ల తరబడి నదులు ప్రవాహంతో పాటుగా మోసుకొచ్చిన మృతిక, అదే మట్టితో ఏర్పడిన భూభాగాలు కదా డెల్టాలంటే. అంత
అంత సారం ఆ ప్రవాహంలో కొట్టుకురావడం వల్ల కదా వచ్చింది. రాను రాను నదీ ప్రవాహం తగ్గింది, సాగు భూమి పెరిగింది, అందుకని డెల్టాలు ఏర్పడినాయి కదా. ఈ మట్టి నీటి ప్రవాహంతో పాటు వచ్చింది, నీటి ప్రవాహాన్ని ఆకళింపు చేసుకున్నది అవడం వల్ల ఇప్పుడు వేగంగా చేంజెస్ జరుగుతున్నాయట. ఒక్క గోదావరి డెల్టాలోనే కాదు, కృష్ణా డెల్టా ప్రాంతంలో కూడా. ఏంటా చేంజెస్ అంటే నేలని పిండేసినట్టుగా మనం నీటిని తోడేస్తూ ఉన్నాం, మైనింగ్ జరుగుతూ ఉంది, ఇసుక లాంటి తవ్వకాలు వేగంగా జరుగుతూ ఉన్నాయి, మడ అడవులను కొట్టేస్తా ఉన్నాము. ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని ప్రకృతికి ఛాలెంజెస్ విసురుతూ ఉన్నాయి కదా. ఆ ఛాలెంజెస్ లో భాగంగానే తీరంలో కోత పెరుగుతోంది, డెల్టా భూభాగంలో మట్టిలో ఆ లూజ్నెస్ పెరుగుతుంది. అందుకోసం భారీ నిర్మాణాలు చేయాలనుకున్నప్పుడు తీర ప్రాంతంలో కాస్త ఆలోచించుకోవాల్సిన పరిస్థితులే వచ్చినాయి. ఇది ఇండివిజువల్ నిర్మాణాలు కాదు, సామూహికంగా మహానగరాలు, కొత్త నగరాలు, వేలు కాదు లక్షల కోట్లు ఒకచోటే కుమ్మరించి ఏదో చేసేస్తాము అని ఏళ్ల తరబడి చేస్తున్న ప్రచారాలు ఉన్నాయి చూసారా, వాటి గురించి. నేలలో పటుత్వం సడలుతున్న పరిస్థితులు డెల్టా ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఆ డెల్టాల్లోనో ఆ డెల్టాని ఆనుకునో గనక భారీ నగరాలు ప్రచారం మోజుతో ఆకాశ హర్మ్యాలు, ఏది రాష్ట్రంలో ఎక్కడా లేనట్టుగా 30-35 అంతస్తులు, అంతకంటే ఎక్కువేమో అని లెక్కలు చెప్తా ఉన్నారు కదా ఇవాళ రేపట్లో. ఇలాంటి పరిస్థితుల్లో కాస్త ఆలోచించి విజ్ఞతతో అడుగేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది అని డేంజర్ బెల్స్ ఈ సర్వే మోగిస్తూ ఉంది. అంటే తీరం కోతకు గురి కావడం ఒక ఛాలెంజ్ అయితే, డెల్టా ప్రాంతాల్లో మట్టిలో పట్టు సడలుతా ఉందా అనే సంకేతాలని, ఆధారాలని కూడా ఈ సర్వే చూపించింది అనమాట. అన్ఫార్చునేట్లీ మన మీడియా ఇలాంటి అంశాల మీద దృష్టి పెట్టడం కానీ, మన యంత్రాంగాలు, ప్రభుత్వాలు ఇలాంటి విషయాల మీద కూలంకషంగా, లోతుగా, సైంటిఫిక్గా డిస్కస్ చేస్తున్నట్టుగానే, ఆలోచిస్తున్నట్టుగానే అనిపించట్లే కదా. ఇది ఎప్పుడో జరిగేది అనుకోవడానికి లేదు, ఎందుకంటే నిర్మాణం ఇప్పుడే చేస్తా ఉన్నాం కదా. ఆల్రెడీ సాయిల్లో పట్టు తక్కువగా ఉన్నప్పుడు ఛాలెంజ్ కూడా నిర్మాణం జరుగుతున్నప్పుడే కదా ఎదురయ్యేది. ఇది అసలు పాయింట్. మరి మనం ఎంత ప్రిపేర్డ్గా ఉన్నామో, ఎంత అవేర్నెస్తో ఉన్నామో అంటే నాకైతే సమాధానం కనపడలా. పైపెచ్చు మన మీడియా, మన రాజకీయం ఎంత దుర్మార్గంగా సైడ్ తీసేసుకుని ఉంటాయి అని చెప్పడానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఎప్పుడో 4-5 ఏళ్ల కిందట విశాఖ ఏపీలో డెవలప్ అయిన ప్రాంతం, కాస్మోపాలిటన్ అప్పీలున్న సిటీ, ఆ ప్రాంతం రాజధాని అయితే తప్పే ఉంది అనే ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయ్యి కాగానే మన మీడియా ఏం రాసింది చూడండి, తీరంలో చీలిక అని రాసేసింది చూసారా. అంటే తీరం చీలిపోతుందట, చాలా భయానకమైన పరిస్థితులు ఉంటాయట, ఆలోచించి అడిగేయాలి అని చెప్పింది. అంటే మన రాజకీయ వ్యూహానికి దెబ్బ పడుతుందేమో అని ఆందోళన కలిగించింది విశాఖ ఫోకస్లోకి వస్తే. అందుకోసం ఇలాంటివి రాశాం కదా అప్పుడు. మరి ఇప్పుడు ఓవరాల్గా కోస్టల్ ప్రాంతం మొత్తానికి ఉంది, డెల్టా రీజియన్స్లో ఛాలెంజెస్ ఎక్కువ ఉన్నాయి అని చెప్తున్నప్పుడు మాత్రం ఎందుకు ఈ విషయం మీద దృష్టి పెట్టట్లా అని ఎందుకు అడుగుతున్నాను తెలుసా? ఇప్పుడు నేను చెప్పిన ఈ సర్వే డీటెయిల్స్ మీరు తెలుగు మీడియాలో, తెలుగు పేపర్లలో, తెలుగు మాధ్యమాల్లో ఎక్కడన్నా చూసారా? లేదు కదా. అంటే కచ్చి ఫేసి ముఖాన్ని దాచుకున్నట్టుగా మనం చూపించకపోతే వాస్తవాలు తెలియవు ప్రపంచానికి అని భ్రమలో మన మీడియా ఉంటుంది. అందుకే ఇప్పుడు తీర ప్రాంతమే కాదు, బాధ్యత గల ప్రభుత్వాలు కూడా ఆలోచించాల్సిన సమయం. ఎప్పుడో వస్తున్న సవాళ్ళని కాదు, ఇప్పటి నుంచే ముదురుతున్న సవాల్ ఇది. అందుకోసం చర్చించాల్సిన పాయింట్ ఇది, అవునా కదా? మరి తీర ప్రాంతానికి, డెల్టాకి వస్తున్న సవాల్ ఆంధ్రప్రదేశ్కి ప్రకృతి పరంగానే కాదు, భౌగోళికంగానే కాదు, ఆర్థికంగా కూడా చాలా ఇంపార్టెంట్ అయినప్పుడు చర్చించాలా వద్దా? మీరే ఉంటారు? నిర్మాణాత్మకంగా చెప్పండి కామెంటు, సబ్జెక్ట్ ఓరియంటెడ్గా మాట్లాడుకుందాం.